ఫ్రెండ్స్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గురించి మనం చాలా అప్డేట్స్ ఒక రెండు వీడియోస్ పెట్టాము. లేటెస్ట్ అప్డేట్ మరియు చివరి అప్డేట్ అనమాట. సో రేపు ఉదయం 6 గంటల నుండే పెన్షన్లు ఇంటి వద్దకు వచ్చి డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే దీంట్లో చాలామందికి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. సో మనకు సాధ్యమైనంత వరకు కొంత డేటా మనం అయితే చివరి రోజు ఇది కొంత గ్యాదర్ చేసాం. సో మీరు రేపటికి సిద్ధంగా ఉంటారన్న ఉద్దేశంతో 4 విషయాలు చెప్పాలని అనుకుని ఈ వీడియో మీ ముందుకి తీసుకురావడం జరుగుతుందనమాట. ఎవరెవరికి ఎంతెంత ఇస్తారు అనేది ఈ విషయంలో కొంచెం మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అయితే చాలామందికి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఈ పెన్షన్ విషయంలో. దాని గురించి ముందుగా మనం మాట్లాడదాం. ముందుగా మనం ముందు చెప్పినట్టుగానే 11 రకాల పెన్షన్ కోసం మనం మాట్లాడుకున్నాం. 1 నుండి 11. ఈ 11 రకాల పెన్షన్కి గతంలో 3,000 ఇచ్చేవారు, ఇప్పుడు 4,000 చేశారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. సో అది అలాగే డిసేబుల్ పెన్షన్స్, అలాగే మల్టీ డిఫార్మిటీ లెప్రసీ పెన్షన్లు వచ్చి 3,000 నుండి ఒకేసారి 6,000కి పెంచారు. ఇంతవరకు బాగానే ఉంది. అలాగే ఫుల్లీ డిసేబుల్ పర్సన్స్లో 2 రకాలు. మళ్ళీ దీంట్లో పెరాలిసిస్ కన్ఫైనింగ్ ద పర్సన్ టు వీల్ చైర్ అని, అలాగే సివియర్ మస్కులర్ డిస్ట్రోఫీ వీటికైతే 15,000 అనమాట. సో అలాగే 4వ కేటగిరీకి కూడా 10,000 పెంచారు. అదర్ కేటగిరీస్ అని చెప్పేసి గతంలో ఎలాగ ఇచ్చేవారో అలాగే ఇస్తున్నారనమాట. అయితే ఇక్కడ వచ్చిన చిక్కుముడల్లా ఏంటంటే, ఇప్పుడు నేను కొన్ని ప్రస్తుత సీఎం గారి యొక్క మాటలు, ఆయన రాజకీయంగా అది ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడిన మాటలన్నీ నేను విని మీకు ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో మీకు అదేంటంటే మీకు చెప్పడం కోసం అని చెప్పేసి నేను జస్ట్ ఒక ఎక్సెల్ షీట్లు వేసాను. ఇది కన్వీనియన్స్ కోసం వేయడం అయితే జరిగిందనమాట. ఇది గవర్నమెంట్ వేసిన ఎక్సెల్ షీట్ ఏం కాదు, నేను మీకు చెప్పడం కోసం ఈ ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేశాను అనమాట. అయితే మీకు చూపించినట్టుగా ఈ 11 రకాల పెన్షన్లు ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళకి జూలై నుండి 4,000 ఇస్తారనమాట. అయితే ఇక్కడ ఆయన ప్రస్తుత సీఎం గారు ఏమన్నారంటే, ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో మేనిఫెస్టోలో కూడా పెంచినటువంటి పెన్షన్ ఏప్రిల్, మే, జూన్ నుండి వర్తింపజేస్తాం అన్నారనమాట. ఈ 11 రకాల పెన్షన్లో సో ఏప్రిల్, మే, జూన్కి 3,000 ఆల్రెడీ తీసేసుకున్నారు కాబట్టి మిగిలినటువంటి బకాయి అరియర్ ఏదైతే ఉందో ₹1,000 చొప్పున సుమారుగా 3,000, జూలైలో ఇవ్వబోయే 4,000, అక్కడికి 7,000 అనమాట అండి. 7,000 పెన్షన్ ఇంతవరకు ఓకే. ఇది ఆయన చెప్పిన, అంటే నేను యాక్చువల్గా ఆయన మాట్లాడిన, సీఎం గారు మాట్లాడిన మాటలు వీడియో పెట్టాలి. కొన్ని పరిస్థితులు ఏంటంటే స్ట్రైక్స్ వస్తున్నాయి అనమాట. వేరే వీడియో పెడుతుంటే స్ట్రైక్స్ వస్తున్నాయని మీకు ఆ వీడియో మీ దృష్టికి తీసుకురాలేకపోతున్నాను. మ్యాక్సిమం మనం ఇన్ఫర్మేషన్ ఏదైతే అధికారికంగా గవర్నమెంట్ చెప్పిందో ఆ ఇన్ఫర్మేషనే మీకు చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అనమాట. సో ఈ 11 రకాల పెన్షన్లు అయితే ఈ విధంగా ఇస్తారు, దీంట్లో డౌట్ లేదు. ఇక చిక్కుముడి ఏంటంటే, దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ చిన్న డిస్కషన్ అండి. ఒకటి, ముందు వీడియోలో మనం కూడా చెప్పాం, బట్ విశ్లేషణ మొత్తం ఇప్పటి వరకు మనం పరిశీలిస్తే ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఎవరైనా సరే వికలాంగులకి పెంచినటువంటి పెన్షను ఏప్రిల్, మే, జూన్ పెంచుతూ ఇంత అమౌంట్ ఇస్తాము, 9,000 అయితే ఉదాహరణకి ఏప్రిల్ నుండి ₹1,000 చూద్దామండి. మే నెల ₹1,000, అలాగే జూన్, అలాగే జూలైలో ఇవ్వబోయే 6,000. ఇక్కడికి ఎంత, ఈ 3,000 ప్లస్ 6,000 9,000 అనమాట. అయితే ఇక్కడ మన వీడియోలో గతంలో ఈ పాయింట్ చెప్పాం, బట్ ఎక్కడ నేను చూసిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన ముఖ్యమంత్రి గారు నోట్ అంట ఎక్కడ కూడా ఎక్కడ చూసినా అందరూ ఏ మీడియా ఛానల్ చెప్పినా పెంచిన పెన్షన్ 7,000 అనే మాట చెప్తున్నారు తప్పితే వికలాంగుల విషయంలో మాత్రం ఎక్కడ కూడా పెన్షన్ పెంచాము, పెంచిన పెన్షన్ 9,000 అని లేకపోతే అని ఎక్కడ ఎవరు చెప్పలేదండి. అయితే వికలాంగులకు కూడా ఒక స్పీచ్లో ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఎలక్షన్ క్యాంపెయిన్లో
ఆయన ఏమనుకున్నాడో తెలియదు కానీ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన ఒక మాట అన్నారన్నమాట, వికలాంగు సోదరులకి ఏ అయితే 4,000 ఇస్తున్నారో అది ఏప్రిల్ నుండి మేము పెంచుకుంటూ అది పెంచుతాము అన్నారనమాట. అయితే వికలాంగులకి 4,000 కాదు 3,000 ఇస్తున్నారు. అది అంటే ఫ్లోటింగ్లో మాట్లాడారు ఏంటో తెలీదు. ఒకవేళ ఆ స్టేట్మెంట్ ప్రకారంగా చూస్తే కనుక ఏప్రిల్, మే, జూన్, జూలై 4 ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 3 నెలలు కూడా 4,000 కనుక ఇస్తే అయితే పెంచింది ఇంకెంత ఉంటుందండి? 6,000 కదా, 2,000 అనమాట. ఇంకా అలా 2,000 వేసుకుంటూ కనుక మనం ఇక్కడ 12,000 అవుతుంది. అంటే ఒకనొక క్యాంపెయిన్ స్టేట్మెంట్లో మీకు మరలా చెప్తున్నాను, 4,000 పెన్షన్ తీసుకుంటున్నారు, వాళ్ళకు కూడా పెంచుతాము అన్నారనమాట. పెంచుతాము అంటే అప్పుడు మనం ఎలా తీసుకోవాలి అంటే 4,000 ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి పెంచిందంటే 2,000 2,000 2,000 అంటే అక్కడికి 6,000 12,000 అనమాట. ఈ స్టేట్మెంట్ కూడా మనం ఎక్కడ చూసామంటే చిన్న ఆయన నోటి ద్వారా మాట్లాడడం కూడా చూసాము. అలాగే పేపర్లో చిన్న పేపర్ అఫీషియల్ న్యూస్ పేపర్ కాదు కానీ అది ఆన్లైన్ న్యూస్ పేపర్లో కూడా 12,000 అని చూడటం అనేది జరిగిందనమాట. సో అదొకటి మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇది అయితే ఇంకోటి ఏంటంటే ఎక్కడ మళ్ళీ ఈ 11 రకాల పెన్షన్లు ఎవరికైతే ఇస్తున్నారు 7,000 అని చెప్తున్నారు తప్ప వికలాంగులకు కూడా పెన్షన్ పెన్షన్ 12,000నో లేకపోతే 9,000నో ఎక్కడ ఎవరో చెప్పలేదు ఇప్పుడు మట్టికి. చాలామంది ఛానల్స్ వ్యూస్ కోసం అని చెప్పేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు వాళ్ళు రకరకాల ఇన్ఫర్మేషన్ చెప్పి డిసేబుల్ పర్సన్స్ని చాలా గలిబిలికి గురి చేస్తున్నారనమాట. సో ఇది లాస్ట్ రోజు అలాగే పెన్షన్ కోసం సంబంధించి ఇది చివరి వీడియో కాబట్టి మీకు విపులంగా చెప్పాలని చెప్పేసి ఇలా చెప్తున్నాం. ఏది ఏమైనా ఇప్పుడు మేము చెప్పినా లేకపోతే ఏ ఛానల్ వాళ్ళు చెప్పినా రేపుడికైతే ఈ చిక్కుముడైతే ఖచ్చితంగా విడిపోతుందన్నమాట. ఎంతెంత పెన్షన్ ఇస్తారో అన్న విషయం రేపు క్లియర్గా ఉదయం 6 గంటలకు తెలిసిపోతుందన్నమాట. సో ఫ్రెండ్స్ మీరైతే వేచి ఉండండి. సో గవర్నమెంట్ పెంచింది కాబట్టి అంత ఇచ్చినా ఇంకా తప్పదు, గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా మనం తలగ్గాలి కాబట్టి. సో ప్రస్తుత గవర్నమెంట్ అయితే వికలాంగుల పట్ల మంచి సానుభూతి దృక్పథంతోనే ఉందని అనుకోవాలి. ఎందుకంటే ఒకేసారి పెన్షన్లు హైక్ చేయడం అనేది చాలా వరకు దివ్యాంగ పీపుల్కి ఊరట అనమాట. సో ఇది ఫ్రెండ్స్, సో ఇది చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ అనమాట. సో చాలామంది గలిబిలో అవుతున్నారనమాట. ఈ లాస్ట్ వీడియో కనీసం ఈ వీడియో అన్నా విన్న తర్వాత ప్రశాంతంగా ఉంటారు అనే ఉద్దేశం ఈ వీడియో చేయడం అనేది జరిగిందనమాట. సో నేనైతే చాలా వీడియోస్ ఎలక్షన్ క్యాంపెయిన్స్ అలాగే మిగతా మీడియా ఛానల్స్ అన్నీ చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తున్నాను అనమాట. సో అది ఏదేమైనా దీనికి రేపు ఫుల్ స్టాప్ పడబోతుంది కాబట్టి చూద్దాం. సో పెన్షన్ ఎంతెంత ఇస్తారో అనేది రేపు ఉదయం 6 గంటలకి తెలిసిపోతుంది కాబట్టి సో వెయిట్ చేద్దాం. సో జీవోలో అయితే క్లియర్గా అలా మెన్షన్ చేశారనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చిన్న పాయింట్, ఇక్కడ 3వ కేటగిరీ ఏదైతే ఉందో మీకు ఇక్కడ ఏ డిసేబిలిటీ అయితే రాసుందో ఆ డిసేబిలిటీకి సంబంధించింది ఎంత పెంచారో అది ఖచ్చితంగా ఇచ్చేస్తారు, దాంట్లో డౌట్ లేదనమాట. డిసేబిలిటీ బట్టి పర్సంటేజ్ వేస్తారు. సో దాన్ని బట్టి మనకి ఎవరైతే అర్హులు ఉంటారో ఈ పెన్షన్ డెఫినెట్గా ఇచ్చేస్తారు. అలాగే 4వ కేటగిరీ ఏంటంటే ఇవి 5,000 నుండి 10,000కి చేశారు. అదర్ కేటగిరీస్ అని 5వ కేటగిరీ ఇంకా పెంచలేదు, దాంట్లో మార్పు ఏమి లేదండి. ఇంకా 10,000 చొప్పున ఇది ఇలాగ ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. ఇది అఫీషియల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో కాబట్టి ఇదే మనకు ఫైనల్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మీరైతే ఖచ్చితంగా మీకు ఎవరెవరికి ఎంతెంత ఇస్తారన్నది రేపు ఉదయం 6 గంటలకల్లా మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఎంత ఇచ్చినా మనం గవర్నమెంట్ నిర్ణయాన్ని వెల్కమ్ చేయాలి కాబట్టి సో లెట్స్ వెయిట్ ఫర్ టుమారో. ఇంకొకటి ఏంటంటే మీ అందరికి చిన్న హెచ్చరిక ఏంటంటే దయచేసి రేపు 1వ తారీఖు కాబట్టి 2వ తారీఖును కూడా ఇస్తామన్నారు. ఎవరైనా తీసుకోకపోతే 2వ తారీఖును కూడా కంటిన్యూ చేస్తామని చెప్పారు. బట్ అలాగని చెప్పేసి 2వ తారీఖు వరకు చూడొద్దు. మ్యాక్సిమం 1వ తారీఖునే ఫస్ట్ టైం కాబట్టి ఎవరెవరు ఎక్కడున్నా కానీ 1వ తారీఖున వచ్చి తీసుకోవడం అనేది మంచిదనమాట.
అలాగే కొంతమంది ఎవరైతే లోకల్గా లేరో వాళ్ళకైతే బ్యాంక్ అకౌంట్లు వేస్తానన్నారు. మరి ఇంకా వాళ్ళు రావడానికి అవకాశం లేనప్పుడు ఇంక మనం ఏం చేయలేం. వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు వేస్తారు. రావడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా వచ్చేసి 1వ తారీఖున తీసుకుంటే మీకే మంచిదన్నమాట. సో ఇది ఫ్రెండ్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా వరకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ టైంలో సో చేయడం అనేది జరిగిందనమాట. సో ఇటువంటి అప్డేట్స్ ఏమైనా గవర్నమెంట్ పరంగా కావచ్చు, అలాగే టెక్నికల్గా ఏవైనా విషయాలు అన్నీ మన ఛానల్లో ఉంటాయి. ఎవరైనా కొత్త వారు చూస్తే ఒకసారి మన ఛానల్ని మొత్తం అంతా వీడియోస్ అన్నీ విజిట్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంటే సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్. సో ఫర్ మోర్ అప్డేట్స్ స్టే విత్ అస్. బెస్ట్ టెక్ వరల్డ్.